ఇక్కడ విశేషంగా మనము చెప్పుకోదగ్గ విషయం ఏమంటే అనేక ప్రాంతాలలో అనేక గణనాథులు ఉంటారు. మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రం ఉండేది, ఇప్పుడు మనకు ప్రత్యేకంగా తెలంగాణ అయిపోయింది. అనేక దేశాల్లో ఈ మధ్య యూఎస్ఏ, ఫ్రాన్స్ అన్ని దేశాల్లో గణనాథులు పెడుతున్నారు. మన భాగ్యనగరంలో ఉండబడినటువంటి గణనాథులకు మన బాలాపురం గణపతి స్వామి వారు అధినాయకుడు అవ్వడము అనేది ఒక విశేషము. 1994 నుంచి ప్రారంభమైనటువంటి ఆ యొక్క విశిష్టత ఈ సంవత్సరం 21 సంవత్సరంగా రావడం జరిగింది. ఎందుకనగా ఈ గ్రామము మనము భాగ్యనగరానికి వాస్తురీత్యా మనం చూసుకున్నట్లయితే విజయవాడ హైవే అనేటువంటి తూర్పు భాగంలో ఉంటుంది. ఆంకే దిగ్భాగంలో మన గృహంలో వంటను ఎలా వండుకుంటామో మన భాగ్యనగరానికి అన్నాన్ని ప్రసాదించేటువంటి స్థానము మన బాలాపూర్. అయితే ఇక్కడ చూడండి, మనము బాగా ఏ ప్రాంతాల్లో కూడా సస్యశ్యామల వాతావరణం ఉంటుంది. ఇక్కడ పాడి పంట ఐశ్వర్యము, నిత్యము భూమాత నమ్ముకోవడము, ప్రకృతి ఒడిలో నుంచి చూడండి భగవంతుడికి అనేక రకాల ఇక్కడ సేవలు చేయడము. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశాలను చూస్తే బాలాపూర్లో చాలా ఎత్తైన ప్రాంతం అండి ఇది. ఈ ప్రాంతంలో భూమిలో ప్రవహించే నీరు, మంచినీరు ప్రవాహం అవ్వడం, అనేక ఖనిజాలు భూమిలో ఉండడం వల్ల అంటే కళాభోగమా స్థిలాభోగమా స్థలాభోగమా అంటారు. భాగ్యనగరానికి తలమానికైనటువంటి బాలాపూర్ అనేటువంటిది. ఈ స్థలంలో శిలాభోగము ఉండడం వల్లనే గణనాథులు అంత అనేకమైనటువంటి పూజలు కూడా జరుగుతుంది. అదే కాకుండా అనేక వేల రాష్ట్రాల అనేక జనాలు, అనేక కోట్ల మంది కొన్ని క్షణాల్లో జరగబోతూ ఉండబడినటువంటి ఆ వేలపాటను అత్యంత ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ స్థలానికి అంత మహిమాన్విత ఉంది. ఈ గ్రామం మధ్యలో ఒక బొడ్రాయి అనేటువంటి ఒక గ్రామ దేవత ఉంది. ఆ గ్రామ దేవత వలనే ఈ గ్రామం అంతా సస్యశ్యామలం ఉంది. అయితే ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో గణనాథుడు ఒక వినాయకుడు ఒకసారి లారీకి మీదకి వెళ్ళారు అంటే డైరెక్ట్గా నిమజ్జనాలు వెళ్ళిపోతారు. కానీ ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటంటే గ్రామోత్సవం చుట్టూ ఒక ఆత్మప్రదక్షిణ లాగా ఒక ప్రదక్షిణ చేసి రావడము ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత. అంటే స్వామివారి యొక్క చూపు పడడం వల్ల ఈ గ్రామంలో నివసించే వారందరూ స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వారి కుటుంబాలు సుఖ సౌఖ్యాలుగా ఉంటున్నాయనేది వాస్తవం. అదండి పరిస్థితి. కనుక అదే కాకుండా ఈ లడ్డులో స్వామివారికి అనేక సంవత్సరాలు పూజలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాకు కూడా వాళ్ళు అవకాశం కల్పించారు. కనుక ఈ లడ్డును లాస్ట్ ఇయర్ 9,20,000 ఈ సంవత్సరం 10 లక్షలు పెట్టి కొనడానికి వెనకాడకుండా మేము అందరూ రావడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో 10 లక్షల ఖరీదైనని చెప్పి సొంతం చేసుకుంటారని చెప్పి నేను మీ అందరి ముందు కూడా కొన్ని క్షణాల్లో జరుగుతున్న వేలపాటకు సిద్ధమవుతున్నామండి. సో ఇది మొత్తం మీద 24 మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 24 మంది ఎవరు